నేను పెట్టిన తర్వాత అవి మొలక వచ్చాయి. మొలక రావడంతో పాటు పూత కాపు కూడా స్టార్ట్ అయిందండి. ఇదిగోండి ఇట్లా వస్తాయి కాసరకాయ. రేగిపళ్ళలాగా భలే ఉన్నాయి కదా. ఇవి మనం వండుకొని తినేంత సీన్ ఏం లేదు, కానీ ఏదో ఒక వెరైటీ మన దగ్గర చూపించుకోవడానికి పెంచుతున్నాను నేను, అంతే. చూడండి, ఇవి చెమ్మకాయలు చాలా నెలల తర్వాత, ఆల్మోస్ట్ ఒక 6-7 months తర్వాత మళ్ళీ వచ్చినాయండి. మొక్క అయితే లాస్ట్ ఇయర్ పెట్టింది. పూత అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, రాలుతూ ఉంటుంది. ఈసారి పర్వాలేదు. ఇక్కడ ఇంకొక కాయ ఉంది, కానీ దీంట్లో గింజ ముదిరినట్టుందండి. ఇంకా అయితే ఒక సీడ్ అన్న అవుతుంది అని చెప్పి అట్లా వదిలేశాను. ఇక్కడ ఒక రకం వంకాయలండి, ఇవి ముదిరినాయో ఏమో మరి, సైజ్ మాత్రం బాగానే ఉన్నాయి. ఇక్కడ ఇంకొక కాయ ఉంది. ఆనియన్స్ దీంట్లో పెట్టుకొని 10 days అవుతుందండి అప్రాక్సిమేట్లీ. 10 daysకి కొన్ని మొలకైతే వస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ కూడా మొలక వస్తుంది. ఇక్కడ ఇది మొలక వచ్చింది. అండ్ చుట్టూ కూడా కొన్ని మొలక వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. కొన్ని లేట్ అవుతాయి, కొన్ని తొందరగా వస్తాయి. స్వీట్ లైమ్ ఉన్నాయండి కొన్ని. తెంపకపోతే రాలి పడిపోతున్నాయి ఇవి, అందుకని తెంపేసిన. కొంచెం ఉండనిస్తే మళ్ళీ నెక్స్ట్ వీక్కి ఇంకొన్ని అయిపోతాయండి. పర్వాలేదు, ఈసారికి నెక్స్ట్ రౌండ్కి కూడా అన్నీ వస్తాయి. నాట్ బ్యాడ్. కొంచెం పుదీనా కట్ చేద్దాం. ఎరువులు ఏమి వేయకున్నా, మట్టి కూడా సరిగ్గా పోయకున్నా మొండిగా వస్తుందండి. చూడండి ఫ్రెష్గా. చాలాసార్లు కోస్తూనే ఉంటాం పైకి వచ్చినప్పుడల్లా. ఇదొకటి రావి చెట్టు పిట్టల వల్ల వచ్చింది ర్యాండమ్గా ఈ మొక్క. అండ్ ఇక్కడ చూడండి సక్యులెన్స్, ఇవి షార్ట్ స్నేక్ ప్లాంట్, సెన్స్వేరియా అంటాము. మొత్తం నిండిపోయింది. రెండో ఏమో పెట్టాను దీంట్లో, మొత్తం స్ప్రెడ్ అయిపోయాయి. అండ్ ఇక్కడ ఎర్త్ వామ్స్ ఉన్నాయి. ఎర్త్ వామ్స్ అసలు కుప్పలు ఎర్త్ వామ్స్ ఉండాల్సింది, పిల్లి పుణ్యం అని అన్నీ పోయినాయండి. చెట్టు చిక్కుడు కొన్ని ఉన్నాయి. ఇటుపక్క కూడా ఉన్నాయండి, మీకు ఏం కనిపిస్తే తెలీదు. అసలు ఇది ఇంకా సీజన్ వస్తే, చలికాలం వస్తే విపరీతంగా కాస్తాయండి చెట్టు చిక్కుడు అయితే. సీజన్ కాకపోయినా కూడా కాస్తూనే ఉంటుంది, ఇంకా సీజన్లో అయితే ఎక్కువ కాస్తుంది. పూత రాలుతుంది, కంగారు పడదు. వచ్చినవన్నీ కావు కాయలు. చలికాలం అయితే కాయలు ఎక్కువ అవుతాయి, కానీ ఈ కాలంలో కొంచెం తక్కువే వస్తాయండి చెట్టు చిక్కుడు. ఇది బెండ, ఇది ముదిరినట్టు అనిపిస్తుంది కొద్దిగా. నిన్నను మొన్నను తెంపి చూశాను, అప్పుడే కట్ చేయాల్సింది, లేట్ అయిపోయింది. ఇది మాత్రం లేతగానే ఉందండి. ఇక్కడ లాంగ్ బీన్స్ అండి, కొబ్బరికాయలు అంటాం మేము. 2 వచ్చాయి. అండ్ ఇక్కడ సీడ్ అవుతున్నట్టుంది, తెంపలేదు, ఎండిపోయింది. సీడ్ అయినాక తీసుకుంటా. కాసరకాయలండి, దీంట్లో మీకు పెట్టేది చూపించాను కదా. నేను పెట్టిన తర్వాత అవి మొలక వచ్చాయి. మొలక రావడంతో పాటు పూత కాపు కూడా స్టార్ట్ అయిందండి. ఇదిగోండి ఇట్లా వస్తాయి కాసరకాయ. ఇది ఫీమేల్ అండ్ ఇక్కడ మేల్. మేల్ ఏమో బంచెస్ లాగా వస్తాయి. ఈ ఒక్క దుంపకే మేల్ అండ్ ఫీమేల్ 2 వస్తున్నాయండి. నేను మార్నింగ్ పూట విచ్చుకుంటున్నాయి ఇవి. ఉదయం పూట లేవగానే చూస్తే విచ్చుకొని కనిపిస్తున్నాయి. అప్పుడు వచ్చి పాలినేట్ చేస్తున్నా. సో ఇది పాలినేట్ చేశాను. ఇంకొక 2 ఇది కూడా, ఇక్కడ కూడా పాలినేట్ చేశాను. మరి ఇంకా కాయలు ఎప్పటికవుతాయో చూడాలి. ఇది కూడా ఇంకా కూడా వస్తున్నాయి.
సో ఆల్మోస్ట్ ప్రతి నోట్ దగ్గర ఒక ఫీమేల్ది అయితే కనిపిస్తుంది. దీంట్లో ఈ కంటైనర్లో పాలకూర వేసుకున్నాను, పడిపోతున్నాయి అని చెప్పేసి చాలా కంప్లైంట్ చేస్తున్నానండి. కంటైనర్కి హోల్స్ సరిగ్గా పెట్టుకోవాలి. అండ్ 1-2 పడిపోయినా ఏం ఫీల్ అవ్వద్దు. కొన్ని ఎట్లా అవుతాయంటే ఇట్లా ఒరిగిపోయినట్టు అవుతాయండి, ఇట్లా ఒరిగిపోయినట్టు అయితే, బట్ స్టిల్ అవి సర్వైవ్ అవుతాయి. సో కంగారు పడద్దు. అండ్ వాటర్ ఎక్కువ పోయొద్దు. వానకి ఇప్పుడు ఇది ఫుల్ డే సన్లైట్కి ఉంటుందండి. ఇక్కడ వానకి తడిసింది, బట్ స్టిల్ మంచిగా సర్వైవ్ అవుతుంది. డ్రైన్ హోల్స్ అనేవి మంచిగా చూసి పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోవాలి కంటైనర్కి, అప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా పెరుగుతాయి. ఈ మొక్కకు కూడా ఒక వంకాయ ఉందండి. పాపం దీన్ని చూస్తే నాకు జాలి అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న మొక్క కదా, చిన్న మొక్కకి కాయలు వస్తే నాకు ఎందుకో కొంచెం జాలి వేస్తుంది దీన్ని చూస్తుంటే. ఈ కంటైనర్లో రెడ్ లాంగ్ బీన్స్ ఇవి పెట్టి 4 రోజులు అవుతుంది దాదాపుగా. ఇవి ఇంకా కూడా పెరగాలి, స్లో పెరుగుతున్నాయి. ఇది ప్యాషన్ ఫ్రూట్ సాప్లింగ్ పెట్టాను కదా, ఇది కూడా పర్లేదండి, బాగానే ఉంది. అండ్ టు మై సర్ప్రైజ్ ఇది చెమ్మకాయ. ఆ రోజు పిల్లి తీసేసింది, ఇక్కడ బయట పడేసింది. 10 days అయినా జర్మినేట్ అవ్వలేదని అన్నా కదా, జర్మినేట్ అయిందండి. ఆల్మోస్ట్ 25 daysకి జర్మినేట్ అయింది. నేను దాంట్లో అట్లనే మట్టిలో పెట్టేసి వదిలేసా, అదే వచ్చింది మొక్క. బర్డై చిల్లీ ప్లాంట్ నేను 5 లీటర్ ఆయిల్ క్యాన్ కట్ చేసి దాంట్లో పెట్టుకున్నానండి. ఈ ఆయిల్ క్యాన్ కూడా సంవత్సరం క్రితంది, ఇంకా కూడా బాగానే ఉంటుంది. కొన్ని చిల్లీస్ కట్ చేద్దాం. రేగిపళ్ళు ఉన్నట్టున్నాయండి సైజు అవి చూస్తుంటే. చూడండి ఎట్లా ఉన్నాయో, రేగిపళ్ళ లాగా భలే ఉన్నాయి కదా. ఇవి మనం వండుకొని తినేంత సీన్ ఏం లేదు, కానీ ఏదో ఒక వెరైటీ మన దగ్గర చూపించుకోవడానికి పెంచుతున్నాను నేను, అంతే. ఎర్రబెండ అండి, ఇది మేము వాడుకోవచ్చు, పర్వాలేదు. ఇది ముదిరిపోయింది, ఇది సీడ్కి వదిలేస్తా. అండ్ ఈ కింద ఉన్నాయి కూడా, ఇవి సీడ్ తయారైనాయి, ఎండిపోయినాయి ప్లాంట్ మీదే. ఇవి కూడా కట్ చేసేద్దాం. వీటిని గుత్తంకాయలు అంటారని అని చెప్పారు నాకు. మరి మీరే చెప్పారు, మీ సబ్స్క్రైబర్స్ ఎవరో కమెంట్లో చెప్పారు. ఇది అడిగితే గుత్తొంకాయ అన్నారు, మువ్వ వంకాయ అని చెప్పారు, ఏవేవో పేర్లు చెప్పారు. నేనైతే గుత్తొంకాయ అని పేరు పెట్టేస్తున్నాను దీనికి. నేను అట్లా సంబోధించేస్తాను దీన్నిగా, ఎందుకంటే గుత్తులు కాస్తున్నాయి అండ్ మంచి మంచి సైజులో వస్తున్నాయి. మేబీ గుత్తొంకాయకి మంచిగా ఉంటాయేమో. మేమైతే ఎప్పుడు వండుకోలేదండి, ఎప్పుడు తెంపడం పంచిపెట్టడం ఇవి. ఇక్కడ ముళ్ళ వంకాయ సీడ్ తయారైంది, పండింది, సీడ్ చేసుకోవాలండి. అండ్ ఇక్కడ ఇంకా దీనికి వేరే పిందెలు అట్లాంటివి ఏమి కనిపిస్తలేవు. ఇక కొంచెం ప్రూన్ చేద్దాము. కొమ్మలు ఇది దీంతో చేరట్లే, కొనిలే. కింద చూసిరు కదా మట్టి ఎట్లా ఉందో, వానబడి కొన్ని కుండీల నుంచి బయటికి పడిందండి. మీ స్లాబ్ ఎప్పుడు నీట్గా ఉంటుంది ఏంటిది అని అడుగుతారు కదా, వర్షం పడ్డప్పుడు ఎవరిదైనా ఇంతే కథ. ఈ మొక్కకి కాయలన్నీ వచ్చి బరువుకి తట్టుకోలేక అది అటు ఒరిగిపోయినట్టు అవుతుందండి, స్ట్రాంగ్గా నిలబడట్లేదు ప్లాంట్. ఈ కాయలు కూడా తెంపుదాం. ఇవి గుంటూరు గులాబీ వంకాయలండి, ఎక్సలెంట్ టేస్ట్. ఉన్న వాటన్నిటిలో నాకు నచ్చిన వెరైటీ అంటే ఇదే, నేను పెంచిన వెరైటీ వంకాయలన్నిటిలో. ఇవి ఇంకా తెంపకపోతే ఈ సైజ్ వచ్చి ముదిరిపోతాయండి కొన్ని, అందుకని తెంపేసేస్తున్నా. అండ్ మనం ఫుల్ ఒకసారి తెంపితే మళ్ళీ రావడానికి 4 రోజులు టైం పడుతుంది దీనికి, కాయలన్నీ తెంపేసిన తర్వాత మళ్ళీ రావడానికి.
ఈరోజు మధ్యాహ్నం బాగా ఫుల్గా తిన్నా, ఆయాసం వచ్చినట్టు అవుతుంది ఈ పని చేస్తుంటే. అది కాకుండా వెడ్డింగ్కి వెళ్ళొచ్చామండి, మా హోమ్ టౌన్కి వెళ్ళొచ్చాం. జర్నీ చేసి కొంచెం 2 days, ఒక 2 days వీడియోస్ కూడా పెట్టలేదు కదా, అందుకే కొంచెం టైర్డ్ అయిపోయినాం. వాన వచ్చిపోయింది కానీ చాలా చాలా హ్యూమిడ్ అనిపిస్తుంది, వేడి వేడిగా అనిపిస్తుందండి, ఉబ్బరింత. ఇట్లాంటి కండిషన్లో ప్లాంట్స్ మంచి పెరుగుతాయి, విత్తనాలు మంచి మొలకెత్తుతాయండి ఈ ఉబ్బరింపు ఉంటుంది కదా ఇట్లాంటి టైంలో. ఈ ప్లాంట్ కూడా ఒక రేంజ్లో కాసింది. అసలు దీన్ని పెట్టినా అసలు ఏం పట్టించుకోలే, చుట్టూ వీడ్లాగా వేరే మొక్కలన్నీ వచ్చినా కూడా తట్టుకొని పెరిగిందండి. చాలా గొప్ప మొక్క ఇదైతే, మెచ్చుకోవాల్సిందే దీన్ని. ఒక 4-5 days నేను నీళ్ళు కూడా పోయలే ఒకసారి, ఎందుకంటే ఈ ప్లాంట్ ఇంతకుముందు ఇక్కడ ఉండేది కాదు, అటువైపు ఎక్కడో ఆ లైన్లో పెట్టేది, మర్చిపోయినాం. నీళ్ళు పోయలేదు కొన్ని రోజులు సమ్మర్లో కూడా, అయినా కూడా బతికింది. చిన్నగా ఉన్నప్పుడు, ఇంత పెద్దగా ఉన్నప్పుడు కాదులేండి. వంకాయలు పూత రాలిపోతున్నాయని ఇంకా కూడా చెప్తూనే ఉంటారండి. చాలాసార్లు చెప్పిన వంకాయ పూత రాలకుండా నేనైతే హ్యాండ్ పాలినేషన్ అయితే ఏం చేయను. కాకపోతే మస్టర్డ్ కేక్, నీమ్ కేక్, గ్రౌండ్ నట్ కేక్ 3 కలిపి లిక్విడ్ చేస్తా, అది పోస్తా. వానాకాలం పోయొచ్చా, అట్లాంటి లిక్విడ్స్ వాడచ్చా అని అడుగుతున్నారు. వాడచ్చు, వానాకాలమైనా. వాన నిరంతరం ఏం పడదు కదా, వాన పడని టైం చూసి, అంటే వాన పడని రోజు నీళ్ళు పోయాల్సి ఉంటుంది ఆ మొక్కలకి, ఆ నీళ్ళు పోసే టైంకి ఈ లిక్విడ్ కలిపి పోసేస్తా. మిరపకాయ మొక్క అండి, ఇవి 2 మొక్కలు ర్యాండమ్గా వచ్చినవే. నేను పెట్టినవి ఇంకా పెరగలేదు. అవి కూడా ఇంత బాగా కాస్తాయో లేదో తెలియదు కానీ ఇవి మాత్రం మంచిగా కాస్తున్నాయి. ఆకుముడత వస్తుందండి మిరపకాయలకి, ఆయిల్ ఎమల్షన్ చేయాలి, వాడాలి, కంపల్సరీ వాడండి. ఇది సీజన్, పెస్ట్లు చాలా విపరీతంగా రావడానికి మంచి సీజన్ ఇది. మొక్కలకి మంచి ఎట్లా ఉంటుందో క్రిమి కీటకాలకు కూడా అట్లనే ఉంటుంది కాబట్టి వాటి నుంచి కొంచెం కాపాడుకోవాలంటే అప్పుడప్పుడు ఆయిల్ ఎమల్షన్ వారంలో 1 రోజు స్ప్రే చేయండి. ఎప్పుడన్నా వాన పడని టైం చూసి సాయంత్రం పూట స్ప్రే చేయండి. ఆ వీడియో లింక్ కూడా ఉంటుంది, ఆల్రెడీ ఇంతకుముందు చేసి పెట్టిన కాబట్టి చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, మీరు చూడండి, చూసి ఫాలో అవ్వండి. చాలా సింపుల్ అండి, మిల్క్ ఆయిల్. అది బ్లెండ్ అవ్వకపోతే ఏం చేయాలి అని అడుగుతున్నారు. మిక్సీలో వేస్తే ఎందుకు బ్లెండ్ అవ్వదు? కరెక్ట్ పోర్షన్స్ చెప్పిన నేను. ఈసారి ఆయిల్ 1 portion తీసుకుంటే మిల్క్ 2 portions తీసుకోవాలి. అట్లా తీసుకొని మిక్సీలో వేసి బ్లెండ్ చేసి చేయడమే. చాలా సింపుల్, చేసి అది డైల్యూట్ చేసి మొక్కలకి స్ప్రే చేయడం. ఈ మిరపకాయలకి 3G కటింగ్, 2G కటింగ్ అవి ఎట్లా చేయాలని చెప్పి నన్ను అడుగుతున్నారు. నాకు తెలియదండి అవి, ఎందుకంటే ఐ డోంట్ డూ ఆ 3G కటింగ్స్, 2G కటింగ్స్ నేనేం చెయ్యను. అవే అట్లా పెరుగుతాయి, అవే అట్లా కాస్తాయి. నాకు తెలియదు ఆ కటింగ్, అందుకే ఐ డోంట్ నో. ఎన్ని కూరగాయలు వచ్చినాయి చూడండి, ప్రస్తుతానికి బరువు అయిపోతుంది. వంకాయలు అయితే బోలెడు వంకాయలు. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఇది, నేను చూసినప్పుడల్లా బాధ అవుతుందండి నాకు, ఎందుకంటే సంవత్సరం అవుతుంది ఇది పెట్టినప్పుడు కొన్ని కొమ్మలే ఉండేవి, కొంచెమే ఉండేది. ఆ కటింగ్స్ చేసి నేను దాంట్లో గుచ్చి అది మొత్తం పెట్టి దానికి ఇట్లా సపోర్ట్ ఇచ్చి ఇంత పెద్దగా అయ్యేటట్టు పెంచిన. చూడండి ఎంత పెద్దగా అయిందో, 6 feet పైన అయింది. ఇంత మంచిగా అయిన ప్లాంట్ ఈసారి అసలు ఇప్పటికీ అది పూత రావాలి, కాయలు కూడా అంత స్టేజ్కి రావాల్సింది. పిల్లి మొత్తం తవ్వి పాడు చేసింది. మీకు చెప్పినగా ఇంతకుముందు, మొత్తం దాని రూట్ సిస్టమ్ మొత్తం దాన్ని పెకిలించిందండి. పాపం మొక్క ఎట్లనో ఉంది, ఇక అంటే ఉన్నట్టు ఉంది. కొన్ని కొత్త స్టెమ్స్ వచ్చినాయి, పర్వాలేదు, బాగానే వస్తున్నాయి. ఇంకా పాతగా మొత్తము మెచ్యూర్ స్టెమ్స్ ఉన్నాయి కదా, మంచి బలంగా పెరిగిన స్టెమ్స్, అవన్నీ ఇట్లా అయిపోయినాయండి, నిర్వీర్యం అయిపోయినాయి మొత్తం. చూడండి,
ఇట్లా ఉంటే ఇంకా దానికి పూత ఏమొస్తుంది, ఏం కాస్తుంది. చెట్టుని మొత్తం పాడేసింది పిల్లి. ఇదిగోండి ఇవి క్లస్టర్ బీన్స్, గోరుచిక్కుడు అంటాం కదా. మొక్కలు చాలా సున్నితం, డెలికేట్ ఇవి. నీళ్ళు ఎక్కువ పోయొద్దు, అంటే చూసుకొని పోయండి. మరీ డ్రై అవుతుంది అనిపించినప్పుడు పోయాలి. ఎక్కువ పోస్తే కుళ్ళిపోయి రాట్ అయిపోతాయండి. ఇవి సున్నితంగా ఉన్నాయి చూడండి, సాయిల్లోంచి ఇట్లా పడిపోతున్నాయి వానకి. వాన వచ్చేసరికి ఇట్లా ఒరిగిపోయినాయండి, బాగా సపోర్ట్ కట్టాలి ఏదైనా. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయండి చెట్టు చిక్కుడు. వీటిని యాక్చువల్గా అనుములు అంటారు అనుకుంటా. అనపకాయలు అంటారు, మరి ఆ సీడ్ని అనువులు అంటారేమో తెలీదు. ఇది సీడ్ తింటామండి, లోపల సీడ్ ఉంటుంది. లేతగా ఉన్నప్పుడు అయితే స్కిన్ పీచు ఉండదు, లేకపోతే పీచు వచ్చేస్తుంది. ఇదిగోండి ఇది ఉడకబెట్టుకొని లోపల సీడ్స్ తింటాం. మంచి స్మెల్ బాగుంటాయండి ఇవి. చలికాలంలో తిన్నాము, మళ్ళీ ఇప్పుడు వచ్చాయి. నేను వెయ్యని విత్తనంతో పత్తి పంట వండించేసానండి. ఇది తడిసిపోయింది, వానకి తడిసిపోయింది పాపం. ఈసారి మా దేవుడికి ఇవే పెట్టాలైతే. ఇంట్లో వండి వద్దని అంటారు, మరి నాకు అట్లాంటివి ఏమీ తెలీదు. అదే వచ్చింది మొక్క, ఇంకా తీయలేదు, అట్లనే ఉంచిన. మొత్తం కాయలు, మస్తు కాయలు కాసింది. ఇవ్వండి, ఇంకోటి కూడా ఉంది ఇక్కడ. పత్తేరమైనట్టుంది నేను ఇప్పుడు. ఈ పైన చూడండి, ఇవి శంఖం పూలు అండి, ముద్ద శంఖం పూలు. ఇప్పుడిప్పుడే సీడ్స్ అవుతున్నాయి కొన్ని. ఇన్ని రోజులు ఎండాకాలం మొత్తం సీడ్స్ ఏం కావాలి, సీడ్ పాట్స్ ఏం అవ్వాలి, ఇప్పుడు అవుతున్నాయి. చేసి పెడదాం వీటి సీడ్స్ కూడా. ఇవి బ్లూ టీ చేసుకోవడానికి బాగుంటాయి అండ్ హెల్దీ కూడా అని చెప్తున్నారు. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, ట్రై చేస్తా ఇక. ఇప్పుడు వస్తున్నాయి కదా మనకి పూలు వస్తున్నాయి కాబట్టి వీ కెన్ ట్రై. కొన్ని పూలు తెంపుతున్నా, ఇంకా అవి చూస్తే తెంపబుద్ధి అవట్లేదండి. అది మంచిగా చూడండి ఎట్లా ఉందో, మొత్తం బ్లూ కలర్తో పూలు ఎంత బాగున్నాయి. క్లోజప్లో చూడండి, ముద్ద శంఖం పువ్వు అండి, బ్లూ కలర్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. ఇవి కూడా అనపకాయలు అంటాము, అవే. వీటికి పురుగు తక్కువ అండి, ఈ అనపకాయలకి. వాటికే స్మెల్ ఉంటుంది మంచిగా, కాబట్టి చీడ చాలా తక్కువ. గోడ మీద చూడండి గొంగల్ పురుగు, చూపి. గొంగల్ పురుగు అండి, జూమ్ జూమ్ పోయింది. చూడండి గొంగల్ పురుగు ఎట్లా అవుతుందో, ఆకుల్ని తింటుంది. ఇది దొండ చెట్టుకు వచ్చిందండి, దొండ ఆకులకు వచ్చింది. ఈ దొండకే పడుతుంది, వేరే దొండ ఉంది మన దగ్గర, దానికి పట్టట్లేదు. ఇంకా కొన్ని ఆకులు అవి ఎట్లా కొన్నే ఉన్నాయి, తింటే తిన్ని అన్నట్టు నేను కూడా లైట్ తీసుకుంటున్నా. ఆయిల్ ఎమల్షన్ కొడితే పోతాయి అవి కూడా, కానీ కొట్టట్లేనండి వీటికి. ఏమో కొన్ని పురుగులే కదా తిన్ని అన్నట్టు వదిలేస్తున్నా. ఈ మొక్క ఎలాగో అంత ఎక్కువేమీ ఈల్డ్ ఇస్తలేదు, సరే పోనీయండి ఒక 2 తింటే ఏమైంది ఆకులు అన్నట్టుగా వదిలేస్తున్నా. బట్ దీని నుంచి వేరే వాటికి వెళ్తేనే ప్రమాదం, దీంతో ఆగిపోతే సంతోషం. ఈ కాయలు తెంపక చాలా రోజులు అవుతుంది, బాగానే వచ్చినాయి. ఈసారి పండిపోయి రాలిపోయినాయండి 4-5 కాయలు. మరి ఇప్పుడు తెంపేయన్నా మంచిగా ఉంటాయో ముదిరిపోతాయో చూడాలి. ఆకులు తీసేసాను చాలా వరకు. ఏం అరుస్తావురా పిల్లగా. ఆకులు కట్ చేసిన అండి, కొంచెం చాలా వరకు ఆకులు తెంపేసిన. ఆకులు తెంపేస్తే మళ్ళీ పూత వస్తుంది, అండ్ ఉన్న వాటికి కూడా కొంచెం ఎయిర్ సర్క్యులేట్ అయినట్టు అవుతుందని ఆ పని చేశాను. ఏమో నేను తెంపేటప్పుడు కనిపించవు,
తర్వాత దొరుకుతాయి నాకు. ఇక్కడ గ్రో బెడ్లో మార్నింగ్ గ్లోరీ ఒక సీడ్ ఉందో మరి ఎట్లయిందో అది ఆటోమేటిక్గా వచ్చింది. అండ్ దాని సైడ్కి వీటి పక్క దొండ ప్లాంట్ పాకింది ఉంది. మొత్తం కాయలు తెంపుతున్నాం మనం. చేయవసలే తెల్ల కాకరకాయ ఇంకా కూడా కాస్తుంది. అసలు మొండిగా కాస్తుందండి ఆ చెట్టు. మొత్తం పిల్లి ఆ పాదు మొత్తం పీకేసినా కూడా ఇంకేదో ఉంది, ఉన్నవి అట్లా వస్తున్నాయి. ఈ దొండకాయలు ఇక నాకు ఇప్పుడు పర్వాలేదు, కొంతవరకు బాగానే దొరికినాయి. చూడండి ఎన్ని దొరికాయో. ఇదేదో మచ్చబడినట్టుంది, బట్ యా రిమైనింగ్ అన్నీ బాగానే ఉన్నాయి. పర్లేదు ఈ మాత్రం వచ్చిన. ఇగోండి ఇక్కడ ఇది ఇంకొక రకం ముళ్ళ వంకాయ, ఇది పండింది. ఇది కట్ చేద్దాము. ఇది ఇట్లా ఉంటాయండి కాయలు, ఇవ్వండి ఇట్లా వస్తాయి కాయలు. మునక్కాయలు ఫర్ ది ఫస్ట్ టైం ఇంత నిలబడ్డం ఇదే ఫస్ట్ టైము. ఎప్పుడు పిందెలు వచ్చి ఈ స్టేజ్కి వచ్చి రాలిపోయేదండి. ఈసారి పర్వాలేదు మంచి నిలబడ్డది. ఒక 2-3 కాయలు ఉన్నాయండి. ఇదొకటి, ఇది ఆ పైన ఇంకోటి ఉంది. ఇదిగోండి ఇక్కడ. నాకు తెలిసి నెక్స్ట్ 1 వీక్కి, ఇప్పుడు ఇది ఉంది కదా నా చేతిలో ఉంది, ఇది మేబీ నెక్స్ట్ 1 వీక్లో హార్వెస్ట్ చేసుకోవడానికి వస్తుంది అనుకుంటున్నా. దీని గురించి చెప్పండి, టిప్స్ చెప్పండి అని అడుగుతున్నారు. నాకు తెలియదు కదా ఎక్కువ, కొంచెం అనుభవం వచ్చిన తర్వాత చెప్తాలేండి. ఇది పెంచడం ఫస్ట్ టైం, మనం కూడా తెలిసాక చెప్తా మీకు. ఇదిగోండి ఇది రెడ్ బచ్చలి, రెడ్ స్టెమ్ ఇట్లా ఉంటుంది. భలే అందంగా ఉంటుందండి ఇది చూడ్డానికి. అయితే ఈ కింద ఈ కంటైనర్లో పెట్టిన, ఆ కంటైనర్ మీద ఇంకొక కుండీ పెట్టిన, దీంట్లో సిలోన్ బచ్చలి స్టెమ్స్ నాటుకున్నా. అసలు పెరగట్లేదండి ఈ మధ్య సిలోన్ బచ్చలి. ఇది పెద్ద ఆకులు వచ్చే బచ్చలి అండి. వేరే కంటైనర్లో విచ్చలవిడిగా మొలుస్తూ ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ, అందుకని చెప్పి దీంట్లో పెట్టుకున్నా, ఈ పెద్ద బ్లాక్ టబ్లో పెట్టుకున్నా. అండ్ దాని మీద సైడ్కి ఈ కుండీ పెట్టుకున్నా, దీంట్లో ఒక వంకాయ మొక్కండి అలా నాటుకున్నా నేను. అండ్ ఇండోర్ ప్లాంట్స్కి కొంచెం ఉన్నాయి కదా ఆర్నమెంటల్స్ మన దగ్గర, వాటికి ఎండ పెద్దగా నచ్చదని ఈ ఏరియాలో పెట్టినా. ఇవి పెరిగితే వాటికి నీడ రావాలి అంతే, అది కాన్సెప్ట్. ఈ కంటైనర్లో కొత్తిమీర వేస్తున్నా, ఎప్పుడు నేను వేస్తూనే ఉన్నా, పిల్లి తోతనే ఉంది. చూడండి ఎంత మంచిగా మొలకొస్తున్నాయో. కొత్తిమీర మంచిగా మొలకొచ్చే సీడ్స్ వేస్తే మంచిగా వస్తున్నాయి. పర్లేదు ఈసారికి మాకు కొత్తిమీర బాగానే వస్తుందని నేను అనుకుంటుంటే తవ్వి పెడుతుంది. దీంట్లో చుక్కకూర వేసిన, ఇది కూడా అదే కథ, మొత్తం తవ్వడమే. కానీ సీడ్స్ బాగానే వచ్చాయండి. వేసిన వస్తున్నాయి, రావడం, అవి రావడం, ఈ పిల్లి తవ్వడం. ఇక్కడ పాలకూర జంబో సైజు, పెద్ద పెద్ద ఆకులు. ఆకు తినే పురుగులు వస్తాయండి పాలకూరకి ఈ సీజన్లో. నైట్ టైము టార్చ్ వేసుకొని చూడండి, దొరుకుతాయి. చేత్తో వేరేస్తే పోతాయి. ఇది పోలూరు వంకాయ అండి, కర్నూలు స్పెషల్. ఇంకా కాయలు ఉన్నాయి కాకపోతే ఇది పండేటట్టు అనిపిస్తుంది ఏందో చిన్నగా ఉన్నప్పుడే. ఇది తెంపుదాము. ఇక్కడ కూడా ఇది తెంపేసి ప్రూన్ చేసి పెడతా అండి, ఎందుకైనా ఒక పద్ధతి లేకుండా ఒక్క స్టెమ్మే ఇట్లా పొడుగ్గా వస్తుంది కాబట్టి ఇక్కడ కట్ చేస్తే సెట్ అయిపోతుంది ప్లాంట్. అండ్ ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవి బ్రోకలీ. ఇది రాంగ్ టైంలో పెట్టుకున్నా నేను. అసలు సమ్మర్లో ఎవరో శాప్లింగ్ ఇస్తే బాగున్నాయి కదా అని చెప్పి పెట్టుకున్న 2. వింటర్లో పెట్టుంటే ఈ పాటికి మనకు వచ్చేవి, హార్వెస్ట్కి వచ్చేవి. ఇంక ఇవి వస్తాయో అసలు పోతాయో ఏం తెలీదు, ఉన్నాయి అట్లా మన దగ్గర అంతే. పాలకూర సీడ్స్ ఒక్కసారి పెట్టుకుంటే మనం 6 months వరకు హార్వెస్ట్ చేస్తూనే ఉండొచ్చు. ఆకులు తెంపుతుంటే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్క మొక్క
2 ఇంచెస్ దూరంలో ఉండేటట్టు పెట్టాలి. అంటే సీడ్స్ మనం ముందు దగ్గరగా నాటుకున్నా సరే అవి ఒక స్టేజ్కి మంచిగా ఎదిగిన తర్వాత వాటిని తీసి ఇట్లా దూరంగా నాటుకోవాలి. గుబ్బురుగా ఉంటాయి కదా ప్లాంట్స్, ఇట్లా ఇంత గుబ్బురుగా ఉంటే వాటికి మంచి ఆవాసం అనమాట. పురుగులకి దాచుకోవడానికి మంచి దాచుకొని తింటూ ఉంటాయి. తిండికి తిండి, ఇల్లుకి ఇల్లు వాటికి అట్లా. కొన్ని రకాల క్యాటర్పిల్లర్స్ మరి ఉంచితే మంచి బటర్ఫ్లైస్ వస్తాయేమో కానీ నేనైతే నేను దొరికితే తీసేస్తా చాలా వరకు. కొన్ని ప్లాంట్స్కి వదిలేస్తా. ఇదిగోండి దొరికింది ఒకటి. ఇదిగోండి ఈ లార్వా ఆకు తింటూ దొరికింది చూడండి, కనిపిస్తుందండి, గుండు పాకుతుంది. అవే ఆకులు తినేవి, అవే చూస్తే దొరుకుతాయి ఇట్లా, వాటిని చంపేయడమే. ఇది మనం చేసుకున్న ఒక కైండ్ ఆఫ్ జంబో హార్వెస్ట్ అని అనిపిస్తుంది నాకు. చాలా సాటిస్ఫైయింగ్ ఉంటుందండి ఇన్ని చూస్తుంటే. ఇప్పుడు ఏమేమి హార్వెస్ట్ చేసామో చూద్దానండి ఒకసారి. పాలకూర బోలెడంత వచ్చిందండి. పాలకూర చాలా ఫ్రెష్గా ఉంది. పుదీనా కొంచెం తెంపుకున్నాం. చెమ్మకాయలు 2, బెండకాయలు ఒక 2, 3, దొండకాయలు పర్వాలేదు. ఇవి చెట్టు చిక్కుడు, స్వీట్ లైము, వంకాయల్లో 3-4 రకాలు ఎప్పుడు చూపిస్తూ ఉంటాం. పచ్చిమిరపకాయలు, శంఖం పూలు, మనం వేయకుండా వచ్చిన పత్తి. అండ్ ఇక్కడ బర్డ్ ఐ చిల్లీ ఉండాలి, అది ఎక్కడో మాయమైపోయింది లోపటెక్కడో. రేగాయలా ఉన్నాయండి చిన్నగా, భలే ఉన్నాయి ముద్దుగా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామండి. బాయ్.